నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ దాఖలు. 10 ఫలితాలు విడుదల. ప్రతిభ చాటిన జీనియస్ స్కూల్ విద్యార్థులు. వినుకొండ నియోజకవర్గ వైసీపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ కార్యక్రమం వినుకొండ పట్టణంలో నాయకులు కార్యకర్తల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ బస్టాండ్ మీదుగా స్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా కూడలిలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ గజమాలలతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వినుకొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రజలందరూ గమనిస్తున్నారని, మీ అమూల్యమైన ఓటును వైసీపీ ఫ్యాన్ గుర్తుకు వేసి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మన వినుకొండ బాగుండాలి, వినుకొండ అభివృద్ధి జరగాలి, వినుకొండ అభివృద్ధి జరుగుతుంటే చూసి ఆనందించాలి అని గతంలో అనుకునేవాళ్ళు. ఈరోజు వినుకొండ అభివృద్ధి అనేది వాళ్ళు ఆశించిన విధంగా, వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని మనం దాదాపుగా 60% వయసులకు మనం అభివృద్ధి చేయడం జరిగింది. అంటే వాటర్ సమస్య పరిష్కారం అనుకోండి, వినుకొండ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి అనుకోండి, మరి అదేవిధంగా స్టేడియం అనుకోండి, 100 పడకల హాస్పిటల్ అన్ని పర్మిషన్లు రావడం, టెండర్ వేయడం జరిగింది. అదేవిధంగా మన గుండ్లకమ్మపై ఫ్లైఓవర్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా గుండ్లకమ్మతో 5 లిఫ్ట్ ఇరిగేషన్లు చేయడం జరిగింది. వరిగపుడిసెల అన్ని అనుమతులు తీసుకొచ్చి మరి మొదలు పెట్టడం జరిగింది. పని టెండర్ కూడా అయిపోయింది, పని జరుగుతుంది. ఇలా ఒక్క కాలువకట్ల రోడ్లు చూస్తే ఐ లవ్ యూ వినకొండ అని పెట్టింది. ఆ కాన్సెప్ట్ గావిత్రి నగర్, రెడ్డి నగర్లో చెరువు, ట్రాకింగ్, వాకింగ్ ట్రాక్, ఘాట్ రోడ్డు, ఇలా చెప్పుకుంటా పోతే మేము ఇన్ని చేసామని చెప్పుకోవడానికి కొంత ప్రజలకి మేము చెప్పగలిగాం, ఇది చేశామని వాళ్ళకి చూపించగలిగాం. ఆ సాటిస్ఫాక్షన్ తోటి, ఆ ధైర్యంతో, అదే ధైర్యంతో ముందుకెళ్తా అందరినీ ఓటు అడుగుతూ ఉన్నాం. అందరూ కూడా ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. మీరందరూ మంచికి అవకాశం ఇవ్వండి. మంచి అనేది నాకు ఈ వయసులో నేను శాసనసభ్యుడిగా ఈ ప్రయత్నం అనేది నా కోసం మటుకు కాదు, నా కుటుంబం కోసం కాదు, నేను పుట్టి పెరిగిన నా ప్రాంతం కోసం, నా ప్రాంత ప్రజల కోసం, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నా ప్రాంతానికి మంచి జరగాలి, నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఆ ప్రాంత రుణం తీర్చుకోవాలి అన్న ఆలోచన చేస్తేనే కానీ ఈనాడు నేను ఎమ్మెల్యే అంటే నా సుఖం కోసం, నా ఎంజాయ్ కోసం నేను ఎమ్మెల్యేని గర్వించే విధంగా అని కొందరు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, పగరు అని చెప్తారు వాళ్ళందరూ. పగరు అనేది, మంచి ధైర్యం అనేది, ధీమా అనేది, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు, తప్పు చేయని వాడు గర్వంగా ఉంటాడు, తప్పు చేయని వాడు అదే వాళ్ళ భాషలో అనుకునేవన్నీ తప్పు చేయలేదు కదా. మరి ఇప్పుడు గతంలో ఎక్కడన్నా ఎప్పుడన్నా నువ్వు అది చేసావని కానీ, అది ఎందుకు చేసావు తప్పు అని కానీ, ఇది ఎందుకు చేయలేదని కానీ ఈ వినుకొండ ప్రాంతంలో ఎవరన్నా అనుకున్నారు? లేదు. అందుకోసమే నేను ఒక్కటే చెప్తున్నా, వినుకొండ ప్రజలారా, మీరు నవతరమా యువతరమా తెగించి తలపడే వైసీపీ సైన్యమా, ఈ యుద్ధానికి సిద్ధమా? మరొక్కసారి మన బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఓటు
అందరికీ సేవ చేసుకునే భాగ్యం ఇస్తారని మీ అందరికీ పేరు పేరున చెప్పుకుంటూ మీ ఒక్కసారి గమనించండి. గత వినుకొండతో పోల్చుకుంటే ఇప్పుడు వినుకొండ అన్ని వసతులున్న బంగారు కొండగా తలలాడుతుందంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారి కృషి, మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఈ రోజుతో తెలుగుదేశం వాళ్ళకి గుడ్డలు ఊడిపోతాయి. ఈ రోజు కానుగుర్తుకు మనం ఓటేసి ఇంకొకసారి మన బ్రహ్మని గెలిపించుకుంటే మన వినుకొండని మరింత అభివృద్ధిగా చేసుకునే దానికి దోహదపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి సోదరులారా. మరొక్కసారి మనందరి గుర్తు కాను గుర్తు, మనందరి గుర్తు కాను గుర్తు. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు వినుకొండ నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్రహ్మనాయుడు గారు మరి నామినేషన్ జరిగింది. దీంట్లో ఈరోజున అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ మరి అభిమానులు మొత్తం కూడా భారీగా ర్యాలీగా పార్టిసిపేట్ చేసి 13 జరుగు ఎలక్షన్లో మంచి మెజారిటీ గెలిపించడానికి మరి వాళ్ళ ఉత్సాహపరిచిన ఉద్దేశంతో రోజున ర్యాలీ చేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే పార్లమెంట్ నర్సాడు పార్లమెంట్ నుంచి మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అలా వినుకొండ శాసనసభ్యులుగా ఒకసారి గెలిచి రెండోసారి మళ్ళీ అదృష్టం పరిశీలించి పరీక్షించుకుంటున్న బ్రహ్మనాయుడు గారి కానుగుర్తు మీద మంచి మెజార్టీ మీద మరి వినుకొండ ప్రజలు మొత్తం కూడా మరింత గెలిపిస్తారని ఆశిస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళలో జరిగిన ప్రభుత్వంలో జరిగిన పథకాలని అంతకుముందు జరిగిన ఈ ప్రభుత్వం రాకముందు జరిగిన అభివృద్ధిని బేరీ చేసుకొని వినుకొండలో ప్రత్యేకంగా బ్రహ్మనాయుడు గారు వచ్చినాక వాటర్ సమస్యలు ప్రత్యేకంగా మరి గతానికి భిన్నంగా మరి పూర్తిగా వాటర్ సమస్య లేకుండా తీర్చారని వినుకొండ ప్రజలు చెప్పుకుంటున్న విధానాన్ని గత ప్రజల నుంచి గమనిస్తాము. 2024 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఫలితాలు సాధించారని జీనియస్ స్కూల్ కరెస్పాండెంట్ పి జయరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వెన్లా న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సన్ రోహిణి 600 మార్కులకు గాను 584, క్రిస్టీ 574, శ్రీలేయన్ 571 సాధించారని, మొత్తం 8 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరు కాగా 8 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంతటి విజయాన్ని అందజేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 2024 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి కామన్ పరీక్షల్లో జీనియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఎస్ సానారోహిణి 580 మార్కులు, 84 మార్కులు, ఎం క్రిస్టీ 574 మార్కులు, కె శ్రీలేయన్ 571 మార్కులు సాధించారని తెలుపుతూ 100% ఉత్తీర్ణత సాధించిన మా జీనియస్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పరీక్షకు హాజరైన విద్యార్థులు 8 మంది ఫస్ట్ డివిజన్లోనే పాస్ అయ్యారు. అందులో 7గురికి 500 మార్కులు పైగా సాధించారు. ఇంతటి విజయానికి తోడ్పడిన మా ఉపాధ్యాయులకు, శ్రమించిన మా విద్యార్థులకు జీనియస్ స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే తమకు మద్దతు తెలియజేసి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి బాజీ తెలియజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పట్టణానికి చెందిన షేక్ బాజీ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో రావాలంటే మీ అమూల్యమైన ఓటు స్వతంత్ర అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకంతో ఈ రోజు నామినేషన్ వేసినట్లు ఆయన తెలియజేశారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు వినుకొండలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడే విజయవంతంగా నామినేషన్ దాఖలు చేసి బయటికి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మేము గడిచిన 6 సంవత్సరాల నుంచి వినుకొండ పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై
నిత్యం మేము సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చి ఉన్నాము. గడిచిన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్లో కూడా 6 వార్డుల్లో మేము పోటీ చేయడం జరిగింది. 6 వార్డుల్లో కూడా మేము గౌరవప్రదంగా కొన్ని ఓట్లు అనేది మేము సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలను కూడా మమ్మల్ని ఆదరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఏదైతే రాష్ట్రం, అదేవిధంగా వినుకొండ పట్టణంలో, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలి, ఆ పరిష్కారం జరగాలి అంటే వినుకొండలో ఖచ్చితంగా మేము అధికారంలో రావాలి అని, ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పి భావించి ఈరోజు ఎవరైతే మా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలందరూ గమనించాలని, ఏదైతే జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా మన ప్రధానంగా చూసుకుంటే వరకపుడిసల ప్రాజెక్ట్ అనేది జీవనాడి మన వినుకొండకి. శావలపురం మండలం వేల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్న పునరుద్ధరణలో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీన జరగనున్నట్లు వేద పండితులతో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూజల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 24వ తేదీన ప్రతిష్టతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. లోకల్ టు గ్లోబల్ లో భాగంగా టెర్రీడస్ జర్మనీ వారి సౌజన్యంతో స్థానిక ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వారిచే ఏర్పాటు చేసిన వినుకొండ పర్యావరణ పరిరక్షణ కమిటీకి చెందిన యువత ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత వినుకొండ పట్టణంలోని అత్యంత జనరద్దీ ప్రాంతాలైన శివస్తూపం, బస్టాండ్ ప్రాంతాల్లో ర్యాలీ చేస్తూ పొడమి తల్లిని కాపాడుకుందాం, మొక్కలు నాటుదాం, నీటిని పొదుపుగా వాడదాం వంటి పర్యావరణ పరిరక్షణ నినాదాల ద్వారా పుర ప్రజలను ఆలోచించేలా అవగాహన కల్పించారు. తరువాత హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన యువతకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.